2019-24 మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు 70% కంప్లీట్ అయితే 71% కంప్లీట్ అయితే 2019-24 మధ్య ప్రోగ్రెస్ వీరు చెప్తున్న దాన్ని బట్టి ఇట్ ఈజ్ ఓన్లీ ఆన్ యావరేజ్ ఇట్ ఈజ్ ఓన్లీ 5%. ఇక్కడ నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతుంది ఏంటంటే 2014-19 మధ్య మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా డయాఫ్రమ్ వాళ్ళు 436 కోట్లతో కంప్లీట్ అయింది. ఈ గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం అసమర్థత వల్ల సుమారుగా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతిని ఇప్పుడు మరలా కొత్తగా డయాఫ్రమ్ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పేపర్లో కూడా చూసాం ఈ మధ్యకాలంలో సమాంతర వాళ్ళు కూడా కట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాపర్ డ్యామ్స్ కూడా పూర్తిగా పాడేనని చెప్పి మనం చూసాం. నేను గౌరవ మంత్రి గారిని అడుగుతుంది ఏంటంటే డయాఫ్రమ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 2020లో ఈ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతిందని ఐఐటి హైదరాబాద్ నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏదైనా అదనపు భారం ఉందా? ఎంత అంచనా వ్యయం అంత పెరుగుతుంది. 2, హెడ్ వాటర్ వర్క్స్ సంబంధించి ఒరిజినల్ ఎస్టిమేటు 2019లో వేసిన ఒరిజినల్ ఎస్టిమేటు 1548 crores అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే 2019-24 మధ్యకాలంలో సుమారుగా 1500 కోట్లు ఉన్న ఎస్టిమేటు 9000 కోట్లకి చేరిన విషయం వాస్తవమేనా? ఇది గౌరవ మంత్రి గారిని చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా 2027 కంప్లీట్ అవుతాయని గౌరవ మంత్రి గారు చెప్పారు. అసలు ఆ పరిస్థితి ఉందా? ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది, కాపర్ డ్యామ్స్ దెబ్బతిన్నాయి, సమాంతర వాళ్ళు కట్టాల్సి ఉంటుంది, ర్యాక్ఫిల్ డ్యామ్ కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ అదేవిధంగా పోలవరం నిర్వాసితులు కూడా ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి 2027 కంప్లీట్ అవుతుందా అని మీ ద్వారా గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.